రాష్ట్ర రెవెన్యూలో 70% హైదరాబాద్ సిటీ నుంచి వస్తున్న నగర సమస్యలను రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. పలు కాలనీల్లో కనీసం స్ట్రీట్ లైట్లు లేవన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో పర్యటించిన కిషన్ రెడ్డి వెంగళరావు నగర్, శ్రీనగర్ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో భేటీ అయ్యారు. సీసీ కెమెరాలు లేక చైన్ స్నాచింగ్ లాంటి నేరాలు జరుగుతున్నట్లు స్థానికులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బస్తీల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం తక్షణమే ఫోకస్ పెట్టాలన్నారు కిషన్ రెడ్డి. వివిధ కాలనీలలో పర్యటిస్తా ఉన్నాను. కాలనీలకు సంబంధించి పెద్దలను కలుసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, అవి రోడ్ల సమస్యలు కానీ, పార్కుల సమస్యలు కానీ, మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, వీధి లైట్ల సమస్య కానీ, ఈ సమస్యలు కొంత తెలుసుకోవడం కోసం స్వయంగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, కాలనీ అసోసియేషన్ పెద్దలు కూడా అనేక అంశాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను నాతో పాటు జిహెచ్ఎంసి, హైదరాబాద్ మెట్రో వాటర్, అదేవిధంగా రెవెన్యూ, ఆర్డీఓ, తహసీల్దార్ అందరినీ తీసుకొని కూడా వచ్చాను. స్థానికంగా ఉన్న సమస్యలు నేరుగా వాళ్ళు కూడా విన్నారు, వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళు కూడా ఈ సమస్యల పరిష్కారం కోసం వారు కూడా కృషి చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. హైదరాబాద్కు నేను ముఖ్యమంత్రి గారిని, చీఫ్ సెక్రటరీని కోరేది ఒకటే, హైదరాబాద్లో నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయాలి. ఈరోజు చాలా పెద్ద నగరం హైదరాబాదు. ఇటువంటి హైదరాబాదులో మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 33% మించి జనాభా హైదరాబాదు, తెలంగాణ ఇక్కడే ఉంటారు. అదేవిధంగా రెవెన్యూ చూసినట్టయితే 70% రెవెన్యూ మన జిహెచ్ఎంసి పరిధి నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వహణ బాధ్యత అంతా కూడా ఇక్కడ ప్రజల యొక్క మరి పన్నుల చెల్లింపు ద్వారానే ప్రభుత్వం ముందుకెళ్తుంది. అటువంటి హైదరాబాద్లో ఈరోజు నిధుల కొరత ఉంది. నిధుల కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఏ రకమైన పరిస్థితి వచ్చిందంటే, వీధి లైట్లు కాలిపోతే, వీధి లైట్లు పని చేయకపోతే, వీధి లైట్లు కొనాలన్నా, కొత్త బల్బులు రిప్లేస్ చేయాలంటే కూడా నిధుల కొరత ఉండడం అనేటువంటిది ఇది చాలా దురదృష్టకరము. గత 8-10 నెలలుగా హైదరాబాద్లో వీధి లైట్లు పెట్టలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉండడము దురదృష్టకరము.